కళ్ల ముందు ప్రమాదం జరిగితేనే చూసి చూడనట్లు పోయే రోజులివి. మనకెందుకులే అనుకునే కాలం ఇది. బంధాలు బంధుత్వాలే పలచనవుతున్న తరాలివి. తల్లిదండ్రులే నిర్లక్ష్యం చేస్తూ పట్టెడన్నం పెట్టని పుత్రులున్న ఈ కాలంలో ఓ కోతిని కన్నబిడ్డలా కంటికి రెప్పలా చూసుకుంటోంది ఓ కుటుంబం. అంతకన్నా హృదయం కదిలించే విషయం ఆ వానరానికి చూపు లేకపోవడం. ఈ వానరం పేరు అంజి, ఈమె పేరు సరిత. ఈ ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. వీళ్లను కలిపింది సరిత భర్త రాజు. ఈ వానరాన్ని సరిత కంటికి రెప్పలా చూసుకుంటోంది. రోజూ స్నానం చేయిస్తూ పళ్ళు ఫలాలు అందిస్తూ చంటిపాపలా సాకుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే కన్నబిడ్డలా చూసుకుంటోంది సరిత. అసలు కథేంటంటే, ఖమ్మం నగరంలోని 9వ డివిజన్కు చెందిన రాజు కుటుంబం ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. ఒకరోజు అకస్మాత్తుగా ఇళ్లెందు రహదారిపై పరిగెత్తుకుంటూ వచ్చిన కోతి ఆటో కింద పడబోయింది. ఇది గమనించిన రాజు ఆ మరకటాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. అప్పట్నుంచి దానికి అంజి అని పేరు పెట్టుకున్న సరిత అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. అంజి విషయంలో మరో విషాదం దాగుంది. దానికి కంటిచూపు లేదు. ఫలితంగా రాజు కుటుంబానికి దానిపై జాలి, దయ, కరుణ మరింత ఎక్కువయ్యాయి. ఇంటికి తీసుకొచ్చాక దాన్ని చూస్తే దానికి కంటి చూపు లేదు, రెండు కళ్ళు లేవు. రెండు కళ్ళు లేని కారణంగా దాన్ని వదిలేద్దామని ముందు ఆలోచించుకున్నాం. తర్వాత వదిలేస్తే ఏమైపోద్దు అనే బాధతో మనసు చెల్లించిపోయి దాన్ని అలాగే చేద్దాం, చూపు లేనంత మాత్రాలు ఏమైద్ది అనే ఉద్దేశంగా ఒక సొంత బిడ్డలాగా చూసుకున్నాం అనే ఉద్దేశంతో దాన్ని ఇంట్లోనే ఉంచి గత 2 సంవత్సరాలుగా పెంచుతున్నాం. దానికి చూపు వచ్చే ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నాం. కానీ దానికి చూపు మాకేమో తెలియదు, మరి దానికి చూపు వస్తారా అని మామూలుగా పశువుల డాక్టర్ని అడిగాను. అడిగితే చూపు రావచ్చు అని మామూలుగా చెప్పాడు. కంటిచూపు లేకపోవడం వల్ల అంజిని సరిత మరింత ప్రేమగా చూసుకుంటోంది. ఆహారం నోటికి అందించడంతో పాటు ఆలనా పాలన దగ్గరుండి చూసుకుంటోంది. అంజికి కళ్ళు రావాలని దేవుడిని వేడుకుంటోంది. పేరు పెట్టాము, అంజి అని పేరు పెట్టాము. మేమేం మాటలు చెప్పినా అర్థమైపోయిద్ది. మేము రాకపోతే లేట్ అయ్యేసరికి అరిసిద్ది. రాగానే దగ్గరికి పోతే మంచిగా ఆడుకుంటుంది. స్నానం వస్తాను రోజు. ఇక టైంకు తిన్నప్పుడల్లా దాంతో గడుపుతూ ఉంటాం. దానికి కళ్ళు పెట్టించి పంపిద్దామని, బయట తిరిగేది కదా, మా దగ్గరే ఉంటే బంధించినట్టు ఉంటుంది కదా, ఒక్క కన్నైనా పెట్టిస్తే డాక్టర్లు ఎవరైనా సాయం చేసి పంపిద్దామని అనుకుంటున్నాం. ఉన్నా పర్లేదు, అది ఎక్కడన్నా తిరిగి వచ్చినా పర్లేదు, ఉంచుకున్నా లేదు. అంజికి తోడుగా ఓ చిన్న కుక్కపిల్లను తీసుకొచ్చారు రాజు దంపతులు. ఈ రెండూ కలిసి ఆడుకుంటూ చేసే సందడిని చూసి మురిసిపోతున్నారు. ఎప్పటికైనా అంజికి కంటిచూపు తెప్పించి అడవిలో వదిలేయాలనేదే లక్ష్యమని చెబుతున్నారు ఈ వానర బాంధవులు.